హాయ్ ఫ్రెండ్స్, రుచికరమైన సున్నుండల తయారీ విధానం చూద్దామా. ముందుగా బాణీ పెట్టుకొని దాంట్లో మినపగుళ్ళు వేసుకొని, అవి ఒక అర కేజీ ఉంటాయి ఫ్రెండ్స్. అర కేజీ వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఫ్రెండ్స్. బాగా ఏగుతున్న సమయంలో అయినా ఇప్పుడు మనం పిల్లలకి మంచి ఫుడ్ని పెట్టాలి. అది బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ మనం కొంచెం చేసుకుంటే చాలు. ఆ కొంచెం చేసుకున్న తర్వాత అవి చేసి పిల్లలు పెట్టుకుంటే వారం వస్తే చాలదా మనకి, లేకపోతే 5 డేస్ వచ్చినా చాలు. అంతలోకి బియ్యం తీసుకొని దాంట్లోనే వేసి, ఎంత అవసరం కొంచెం చాలు. ఎందుకంటే బియ్యం వేస్తారు, మినపసున్ను బాగా మెత్తగా ఆడితే అది బాగా చుట్టుకుపోతుంది. అదే బియ్యం కొంచెం ఉంటే అవి పరకుండి మనకి ఆ నోటిని చుట్టుకుపోదు. దానివల్ల మనం బియ్యం వేస్తాం. అయితే అంతలోకి బెల్లం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. రెడీ చేసుకుందామా. నేను 150 గ్రాములు బెల్లం తీసుకున్నా ఒక అర కేజీకి. తర్వాత నెయ్యి కూడా తీసుకోవాలి మనం. నెయ్యి, బెల్లం, మనకు కావాల్సిన పదార్థాలు మినప్పప్పు, కొంచెం బియ్యం, ఇంతే ఫ్రెండ్స్. అవి బాగా ఏగిపోయినాయి చూసారా. బియ్యం కూడా అంటే ముందుగా వేస్తే మాడిపోతాయి కదా, దించే ముందు కొంచెం వేసి అలా అలా మరి వేగనిస్తే చాలు. మినప్పప్పు, బియ్యం వేగనిచ్చిన తర్వాత అంతలోకి మనం బాణీ పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతలోకి మరుగుతూ ఉంటుంది. ఇది మనం అరకేసే కదా, మనం మిక్సీలో వేసేసుకోవచ్చు. అది అంతలోకి మరుగుతూ ఉంటుంది. మనం వెళ్ళి మిక్సీలోకి రెడీ చేద్దాం. అంటే మినప్పప్పును బియ్యమే వేసి మనం మిక్సీలో వేసి బాగా తిప్పాలి. అదిగోండి, వేసిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అంతలోకి మనం ఇక్కడ నెయ్యి మరుగుతూ ఉంటుంది. ఆ నెయ్యిలో కొంచెం జీడిపప్పు సన్నటి అదే ముక్కలుగా చేసుకొని దాంట్లో వేసి అవి అంతలోకి మరుగుతూ ఉంటాయి. మనం అంతలోకి మిక్సీ పట్టేస్తే అది బియ్యం అదే మినపప్పు బాగా ఇదవుతుంది, పిండి అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్. అదిగో బరకగా ఉంది కొద్దిగా, మళ్ళీ ఇంకోసారి వేసి అది బాగా అప్పుడే మనం తురుముకొని ఉంచుకున్నాం కదా, ఆ బెల్లాన్ని కూడా వేసేసి మిక్సీ పట్టాలి. అంటే కొద్దిగా వేసి మిక్సీ పడితే సరిపోతుంది, లేకపోతే అది గట్టిగా ఉండి మిక్సీ పని చేయకుండా పోతుంది. అందుకని మనం కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టాక మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పిండిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అంతలోకి నేతిలో జీడిపప్పు వేసి బాగా ఏగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో అవన్నీ తీసుకోవాలి. తీసుకొని బాగా కలపాలి. నేతిలో బాగా వేసి జీడిపప్పు వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత అందులోకి మనం పిండి ఆల్రెడీ మిక్సీలో పట్టుకొని ఉన్నాయి కదా, దాంట్లోకి ఆ నేతిలో వేగిన జీడిపప్పు, నెయ్యి మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. అంటే వేడివేడిగా ఉంటుంది కదా, అందుకని నేను గరిటెతో కలుపుతున్నా. గరిటెతో కలిపిన తర్వాత అదిగో సున్నుండలు చేసుకుంటే అది ఏదైనా హెల్దీ కదా మన ఇంట్లోది. చూసారా, సున్నుండలు రెడీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.